ఈ రోజున ఒకసారి అక్కడ వరకు వెళ్ళారు కదా నరేంద్ర మోడీ గారు ఆయన కలిపి ఒకసారి ఆ గ్రామాల్లో పర్యటిస్తే నువ్వు వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఏ తుప్పల్లో ఉందో ఎక్కడ ఉందో దాని పరిస్థితి ఏంటో ఈరోజు తెలుస్తుంది. ఈ రోజున ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి అనేసాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు కూడా నోరు ఎంత ఉంటే అంత ఆ వీడియో క్లిప్ 5 సెకండ్లు 10 సెకండ్లు కట్ చేయడం వేయడం. మీకు దమ్ముంటే మీరు నిజంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ 4వ పర్యాయం చేస్తా ఉన్నాయి 2 సంవత్సరాలు. నువ్వు దమ్మున్నాడు అయితే 40 ఏళ్ళ ఇండస్ట్రీ నిజమైతే పూర్తి వీడియోలు ప్లే చేయి. సార్ చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి టీడీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతుందంటూ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఎవరు బేజం వేశారు, ఈ రోజు ఎట్లా ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే మీరేమంటారు? ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రోజున భోగాపురంలో స్థితిగతులు అంటే పూర్తిగా ఎవరి హయాంలో దాని నిర్మాణానికి కృషి జరిగిందనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికైనా ఒక ఆర్టీఐ ద్వారా వివరాలు కోరితే తెలిసిపోతుంది. జీవోలు ఎవరెప్పుడు ఏ జీవోలు ఇచ్చారు, ఏ రకంగా భూ నిర్వాసితులకి R&R ప్యాకేజీలు ఇచ్చారు, మరి అదేవిధంగా అక్విజిషన్ ఏ టైంలో జరిగింది, మరి అదేవిధంగా ఎంత భూమి ఇది అక్విజిషన్ చేశారు, కోర్టు పరిష్కారాలు ఎలా జరిగినాయి, ఎవరి హయాంలో జరిగినాయి, పూర్తి క్లియరెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ ని ప్రారంభం చేసింది ఎవరైనటువంటిది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఏదో తెలుగుదేశం పార్టీ వారు బయటకు వచ్చి పబ్లిసిటీ కోసం యథావిధిగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తూతూ మంత్రంగా ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అతను ప్రతి ప్రాజెక్టుకి ఏదో నేను చేశానని ఎలక్షన్కి చూపించుకోవడానికి ఒక పథకం వేస్తాడు, సంక్షేమ పథకం, ఏదో ఒక అభివృద్ధి ఫలాలని చెప్పి 2 ఏళ్లకు 3 ఏళ్లకు శంకుస్థాపన చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా. అలాగే భోగాపురంలో కూడా 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి ఒక రాడ్ వేసి వెళ్ళిపోయాడు అంతే. అది ఎక్కడ వేసాడో కూడా ఆయనకి తెలియదు. ఈ రోజున ఒకసారి అక్కడ వరకు వెళ్ళారు కదా నరేంద్ర మోడీ గారు ఆయన కలిపి ఒకసారి ఆ గ్రామాల్లో పర్యటిస్తే నువ్వు వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఏ తుప్పల్లో ఉందో ఎక్కడ ఉందో దాని పరిస్థితి ఏంటో ఈరోజు తెలుస్తుంది. పూర్తిగా కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎకరాలు కావాలన్నాడు చంద్రబాబు నాయుడు, 15,000 ఎకరాలు తీసుకుని రైతుల్ని ఇంతగానే ఇబ్బంది పెట్టవలసినటువంటి పరిస్థితి ఏంటి, వ్యవసాయాన్ని పాడు చేయవలసినటువంటి అవసరం ఏంటి, కేవలం ల్యాండ్ పూలింగ్ ద్వారా చెంచాలు ఎవరైతే ఉన్నారో వారి కోసం వారి భోగభాగ్యాలు అనుభవించడానికి తప్ప దేనికి ఉపయోగపడుతుంది. ఎయిర్పోర్ట్ కట్టాలంటే 2,000-3,000 ఎకరాలు సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వ్యాఖ్యలు చేస్తే ఈ రోజున ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి అనేసాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు కూడా నోరు ఎంత ఉంటే అంత ఆ వీడియో క్లిప్ 5 సెకండ్లు 10 సెకండ్లు కట్ చేయడం వేయడం. మీకు దమ్ముంటే మీరు నిజంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ 4వ పర్యాయం చేస్తా ఉన్నాయి 2 సంవత్సరాలు. నువ్వు దమ్మున్నాడు అయితే 40 ఏళ్ళ ఇండస్ట్రీ నిజమైతే పూర్తి వీడియోలు ప్లే చేయి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది నీ చెంచాలకు కట్టబెడుతున్నటువంటి భూముల గురించి. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా కూడా ఆ ఏదైతే ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ 2,703 ఎకరాలని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళకి ప్యాకేజ్ R&R ప్యాకేజ్ పూర్తిగా ఇచ్చి భూ నిర్వాసితులకి ఇల్లులు ఇచ్చి మరి అదేవిధంగా కోర్టులో ఉన్నటువంటి కేసులు పూర్తిగా పరిష్కరించి పూర్తిగా మొత్తం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు, పొల్యూషన్ బోర్డు క్లియరెన్స్లు అన్ని తీసి 2023లో జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం శంకుస్థాపన చేసినాడు. ఎవరైతే GMR వ్యవస్థాపకుడు ఉన్నాడో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మరి ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన్ని మాకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు స్టార్ట్ చేసాం, మరి ఈ రోజు వారి తనయుడు టైంలో మేము ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని. మీకు నిజంగా దమ్ముంటే నిజంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అంత పెట్టుబడి పెట్టినటువంటి GMR అధినేత చేత ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకమే. అందుకు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు వీళ్ళ క్రెడిట్ చోరీలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది. ఈ రోజు పథకాలకు పేర్లు మార్చి ఏ విధంగా ఇస్తున్నారో మరి అదే విధంగా దీన్ని కూడా ఒకళ్ళకి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునేటువంటి దేన స్థితిలోకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గాని వాడు అంత తమ్ముడని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గాని వాళ్ళ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారని తెలియజేస్తాం. నారా లోకేష్ ముఖ్యంగా సంబంధించి డిఎస్సికి సంబంధించి కామెంట్ చేశారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్కి రమ్మను, డిఎస్సిలో ఎటువంటి లోపాలు జరగలేదు, ఒక పారదర్శకంగా జరిగింది ఈ డిఎస్సి అంటూ కూడా నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఏం సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని డిబేట్కి రమ్మంటున్న నారా లోకేష్ కామెంట్ ఏం చెప్తారు?
నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయనతో తలపడేటువంటి అంత సీన్ లోకేష్కి లేదు, కానీ దమ్ముంటే ఎవరో ఒకళ్ళది మాలాంటి విద్యావంతులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు సరిపోతారు. అదేవిధంగా పేరు నాని గారు చెప్పినట్టుగా మాకు పార్టీలో ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు ఎవరితోనైనా డిబేట్కి రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నువ్వు చేసినటువంటి దుశ్చర్యలకు దమ్ముంటే రమ్మని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజు వరకు నువ్వు వారం 10 రోజులు అయిపోతున్నా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఈ రోజున ఏదో నువ్వు ఈవీఎంలతో గెలిచేసి నువ్వు కేవలం ఈ రాష్ట్రంలో ఎవరికో ఒక ఉద్యోగం లేకపోయినా మీ బాబు నీకు మాత్రం ఉద్యోగం ఇచ్చాడు, దాన్ని చూసుకుని దమ్ముంటారా ప్రజలు దమ్ము ఏంటో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దమ్ము ఏంటనేది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఢిల్లీ వరకు తెలిసినటువంటి పరిస్థితి. నువ్వేం దమ్ముల గురించి మాట్లాడక్కర్లేదు. నీకు దమ్ముంటే సిబిఐ విచారణకు ఒప్పుకో. పూర్తిగా కూడా క్లియర్ కట్ గా కనబడకపోతున్న ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి దీనస్థితికి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకెళ్లిపోయావు. మరి అదే విధంగా 2 జీవోలు ఇచ్చి నిబంధనలు మార్చేసి ఉద్యోగాలు ఇచ్చి మీకు కావాల్సిన వాళ్ళందరినీ లోపలికి తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేగానే మళ్ళీ ఇంకో జీవో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ జీవోని నిబంధనలు మార్చేసావు. అంటే కేవలం నీ అనుయాయులకి లేకపోతే మీకు డబ్బులు చెల్లించుకుని ఫోన్ కాల్స్ దొరికిపోయినటువంటి వత్తాదులకి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా భవిష్యత్తును నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు చేసినటువంటి చర్య కాకపోతే ఏంటని మేము అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తాలూకా నిబద్ధత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మనం చూస్తానున్న గడిచిన 12 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి చూస్తూ ఉన్నాం. ఒకట చంద్రబాబు నాయుడు లేకపోతే నరేంద్ర మోడీ లాంటి వారు మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలరు అంటాడు. కరెక్ట్ గా వాళ్ళకి ఆపద వచ్చిన రోజు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎన్నికలు అన్నప్పుడు బయటకు వచ్చేసి నేను విడిపోయాను, మొత్తం నాశనం చేశారు రాష్ట్రాన్ని, ఒక పార్టీ ఏమో నా తల్లిదండ్రులను తిట్టేసింది, నా కుటుంబాన్ని నాశనం చేసేసింది, నా కుటుంబాన్ని విమర్శించింది అంటాడు. ఇంకొక పార్టీ నరేంద్ర మోడీ గారి గురించి పాచిపోయిన లడ్డూలు ఇచ్చేవు, నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు అని అవుతాడు. మళ్ళీ ఉల్టా తనకి నచ్చినప్పుడు మళ్ళీ అధికారం కావాలంటే తనకు సీఎం అవ్వాలన్నా కనీసం ఎమ్మెల్యే అవ్వాలన్నా గత్తినెత్తున లేనప్పుడు మళ్ళీ అదే నాయకులు ఈ మనిషికి కావాలి. ఈ రోజున ఈ దేశంలో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఏ సమస్య గురించి కూడా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి పబ్లిసిటీకి భంగం కలుగుతున్నా అతను ఏదో చూపించాలి ప్రజలకు ఏదో చేస్తున్నటువంటి చూపించుకోవాలన్నటువంటి పబ్లిసిటీలో ఎవరైనా అడ్డుపడుతున్నారు, ప్రతిపక్షాలు అడ్డొస్తున్నాయనుకున్న రోజు నేనున్నాను అని చేతులు చాపుకుని అడ్డొచ్చేస్తూ ఉంటాడు. అలాగే నరేంద్ర మోడీకి ఎవరైనా ఈ దేశంలో ఇది చేస్తున్నారు అంటే తీసుకున్న ప్యాకేజీకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇమీడియట్ గా బయటకు వచ్చేటువంటి పరిస్థితి తప్ప నాకు 90,000 మెజారిటీ వచ్చింది, 80,000 మెజారిటీ వచ్చింది అని చెప్పేటువంటి పెద్ద మనిషి ఆ ప్రజల తాలూకా సమస్యల కోసం లేకపోతే ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం మాత్రం ఆలోచించేటువంటి పరిస్థితి లేకపోవడం మన నిజంగా దురదృష్టకరం.